అమెరికా ఇమిగ్రేషన్ చరిత్రలో అత్యంత కీలకమైన సంచలన తీర్పు వెలువడింది. వలసదారులపై ఉక్కుపాదం మోపటమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ ఎజెండాకు అక్కడి సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. అమెరికా గడ్డపై జన్మించిన ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా పౌరసత్వం లభించే బర్త్ రైట్ సిటిజన్షిప్ విధానాన్ని రద్దు చేస్తూ ట్రంప్ జారీ చేసిన వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను సర్వోన్నత న్యాయస్థానం 6-3 మెజారిటీతో పూర్తిగా కొట్టేసింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక దశాబ్ద కాలంగా పొలిటికల్ టూల్గా వాడుకుంటున్న అత్యంత ప్రతిష్టాత్మక ఇమ్మిగ్రేషన్ పాలసీ సుప్రీంకోర్టు దెబ్బకు కుప్పకూలింది. 2011లో బరాక్ ఒబామా బర్త్ సర్టిఫికెట్ను వివాదం చేసినప్పటి నుంచి నేటి వరకు ట్రంప్ వలసదారులను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగమే ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు ఆర్డర్. కానీ అమెరికా న్యాయ వ్యవస్థ రాజ్యాంగ బలాన్ని చాటి చెబుతూ ట్రంప్ నిర్ణయాన్ని చెత్తబుట్టలోకి విసిరేసింది. దాదాపు 200 పేజీల భారీ తీర్పు మరియు డిసెంట్ నోట్లను జడ్జిల బెంచ్ విడుదల చేసింది. ప్రెస్ రూమ్లోని రిపోర్టర్లకు ఈ జడ్జిమెంట్ కాపీ ఒక పెద్ద పుస్తకంలా కనిపించిందంటేనే ఈ కేసు ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ 6-3 తీర్పులో అమెరికా సుప్రీంకోర్టులోని అంతర్గత సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ట్రంప్ హయాంలో నియమితులైన కన్జర్వేటివ్ జడ్జ్ అమీకోని బారెట్ రైట్ వింగ్ వర్గాలకు ఊహించని షాక్ ఇచ్చారు. నిన్ననే ఎలక్షన్ మెయిల్డ్ బ్యాలెట్ల లెక్కింపు కేసులో లిబరల్స్ వైపు నిలిచిన ఆమె నేడు పౌరసత్వ కేసులోనూ 3 డెమోక్రాట్ నియమిత ఉదారవాద జడ్జీలు మరియు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్తో చేతులు కలిపారు. రాజ్యాంగంలోని 14వ సవరణ కింద ఉన్న పౌరసత్వ హామీని వీరంతా సమర్థించారు. తీర్పును రాసిన చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ పౌరసత్వం అనేది నాడు నేడు హక్కులను కలిగి ఉండటానికి ఇచ్చే ఒక ప్రాథమిక హక్కు అని వ్యాఖ్యానించారు. మరో కన్జర్వేటివ్ జడ్జ్ బ్రెట్ కవనార్ సైతం ట్రంప్ ఆర్డర్ను కొట్టివేయడానికి ఓటేశారు. అయితే ఆయన రాజ్యాంగం కంటే ఫెడరల్ లా ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా తీవ్ర కన్జర్వేటివ్ జడ్జిలైన క్లారెన్స్ థామస్, నీల్ గోర్సచ్, శామ్యూల్ అలిటోలు ఈ తీర్పును వ్యతిరేకిస్తూ డిసెంట్ నోట్ రాశారు. ఈ తీర్పు వెలువడడంతో 128 ఏళ్ల క్రితం అంటే 1898లో సుప్రీంకోర్టులో జరిగిన చారిత్రాత్మక వాంగ్ కిమ్ ఆర్క్ కేసు ప్రెసిడెంట్ మళ్లీ గెలిచింది. నాటి చైనా టౌన్ వంటవాడైన వాంగ్ కిమ్ ఆర్క్ అమెరికా గడ్డపై పుట్టిన వారందరికీ పౌరసత్వ హక్కు ఉండాలని పోరాడి గెలిచారు. నేడు ఈ తీర్పుపై ఆయన ముని మనవరాలు శాండ్రా వాంగ్ ఆనందం వ్యక్తం చేస్తూ నువ్వు ఇక్కడ పుట్టావా, నువ్వు ఈ దేశానికి చెందినవాడివే అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ తీర్పు ముఖ్యంగా అమెరికాలో H-1B, L-1 వంటి తాత్కాలిక వర్క్ వీసాలపై ఉన్న లక్షలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగులు, భారతీయ విద్యార్థులకు లైఫ్ లైన్ లాంటిది. ఒకవేళ ట్రంప్ ఆర్డర్ గెలిచి ఉంటే ఇక్కడ పుట్టే భారతీయ పిల్లలకు అమెరికా సిటిజన్షిప్ వచ్చేది కాదు. దానికి తోడు అమెరికాలో వికేంద్రీకరణగా ఉన్న బర్త్ రికార్డుల వ్యవస్థ వల్ల కొత్తగా పౌరసత్వ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్మించడం అత్యంత ఖరీదైన సంక్లిష్టమైన వ్యవహారంగా మారేదని నిపుణులు హెచ్చరించారు. ట్రంప్ అనుకూల వర్గాలు టూరిస్టులు మరియు అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలను యాంకర్ బేబీస్ అని పిలుస్తూ ఉంటారు. ఈ పిల్లలను 21 ఏళ్లు రాగానే తమ తల్లిదండ్రులకు గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయవచ్చని, అందుకే వలసదారులు ఇక్కడికి వస్తున్నారనేది రైట్ వింగ్ వాదన. అంతేకాదు ట్రంప్ లాయర్ డి జాన్ సాయర్ కోర్టులో వాదిస్తూ శత్రు దేశాల నుండి వేలాది మంది మహిళలు కేవలం పిల్లల పౌరసత్వం కోసమే బర్త్ టూరిజం ద్వారా అమెరికా వస్తున్నారని ఆరోపించారు. కానీ పెన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు అధికారిక డేటాను విశ్లేషించి విడుదల చేసిన నివేదికలో అమెరికాలో ఏడాదికి జరిగే మొత్తం ప్రసవాలలో టూరిస్టుల ద్వారా జరిగేవి కేవలం 0.3% కన్నా తక్కువేనని తేల్చింది. అలాగే ఒకసారి అక్రమంగా దేశంలోకి వచ్చిన తల్లిదండ్రులకు వారి పిల్లలు అమెరికా పౌరులైనప్పటికీ గ్రీన్ కార్డ్ రావటం అంత సులువు కాదు. వారు తిరిగి స్వదేశానికి వెళ్లి ఏళ్ల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. కాబట్టి ట్రంప్ టీం చేసిన ప్రచారం వాస్తవ దూరమని నిరూపితమైంది. సుప్రీంకోర్టు తీర్పుపై రిపబ్లికన్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తీర్పు వెలువడే సమయానికి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్న హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ ఈ ఫలితంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఇక ప్రముఖ కన్జర్వేటివ్ థింక్ ట్యాంక్ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ కెవిన్ రాబర్ట్స్ అయితే ఈ తీర్పును రిపబ్లిక్ కు జరిగిన ఘోరమైన ద్రోహంగా అభివర్ణించారు. దీనివల్ల అమెరికన్ పౌరసత్వ విలువ తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ తీర్పును తిరగరాయడానికి భవిష్యత్తులో రాజ్యాంగ సవరణ తీసుకురావాలని రిపబ్లికన్లకు పిలుపునిచ్చారు. మరోవైపు NAACP, ఇమ్మిగ్రేషన్ హక్కుల సంఘాలు దీనిని చారిత్రాత్మక విజయంగా అభివర్ణించాయి. ట్రంప్ తన రెండో విడతలో ఇమ్మిగ్రేషన్పై దాదాపు 700 ఆంక్షలు విధించి వలసదారులపై యుద్ధం గెలుస్తున్నప్పటికీ ఈ పౌరసత్వ కేసులో అనుభవించిన పరాజయం ఆయన ముఖంపై గట్టి దెబ్బేనని కార్నెల్ యూనివర్సిటీ ఇమ్మిగ్రేషన్ స్కాలర్స్ స్పష్టం చేస్తున్నారు. వైట్ హౌస్ పవర్ కన్నా రాజ్యాంగ పవరే గొప్పదని ఈ తీర్పు మరోసారి నిరూపించింది.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.